Welcome to chemistry class. Today's topic is synergic bond. Synergic bond. Let us take a d pi p pi bonding in metal carbonides as example. Okay. ఈ synergic bond ని explain చేయడానికి d pi p pi bonding ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. ఈ d pi p pi bonding అనేది మెటల్ కార్బొనైడ్స్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మెటల్ కార్బొనైల్స్ లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ అనేది ఎప్పుడు కూడా జీరోగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఈ సినర్జిక్ బాండ్. సినర్జిక్ బాండ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఓకే. సో మెటల్ కార్బొనైల్ లో ఏమేమి ఉన్నాయి? ఒక మెటల్ అయాన్ ఉంటుంది, అది డి బ్లాక్ కి సంబంధించింది. ఇంకొకటి కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్ ఉంటుంది. ఓకేనా? సో ఈ కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్లో ఉండే కార్బన్ ఆక్సిజన్స్ లో ఓన్లీ p ఆర్బిటాల్సే ఉంటాయి. సో మనం ఇక్కడ బ్లాక్ కలర్ లో చూపించినటువన్నీ కూడా p ఆర్బిటాల్సే. వాటిల్లో కొన్ని ఫిల్డ్ ఉంటాయి, కొన్ని ఎంటీ ఉంటాయి. ఓకే. సో ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ స్పీసీస్ అన్నమాట. ఎలక్ట్రాన్ డొనేటింగ్ స్పీసీస్. ఇది తన p ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం మెటల్ అయాన్ విషయానికి వస్తే ఇది డి బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి దీంట్లో డి ఆర్బిటాల్స్ కూడా ఉంటాయి. p ఆర్బిటాల్స్ తో పాటు డి ఆర్బిటాల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నేను రెడ్ కలర్ లో వేసినవి డి ఆర్బిటాల్స్ అన్నమాట. ఈ డి ఆర్బిటాల్స్ లో కంప్లీట్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి, ఎంటీ డి ఆర్బిటాల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ సినర్జిజం అనేది ఎలా జరుగుతుంది, సినర్జిక్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. కార్బన్కు సంబంధించినటువంటి p ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రాన్లతో కూడినటువంటి p ఆర్బిటాలు డి ఆర్బిటాల్ మెటల్ ఆటమిక్ సంబంధించినటువంటి మెటల్ అయానిక్ సంబంధించినటువంటి డి ఆర్బిటాల్తో డైరెక్ట్ ఓవర్లాపింగ్ లో ఇన్వాల్వ్ అవడం వల్ల సిగ్మా బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే. సైమల్టేనియస్లీ కార్బన్కి సంబంధించినటువంటి ఎంటీపీ ఆర్బిటాలు అదవుతుందా మెటల్ అయానికి సంబంధించినటువంటి ఫీల్డ్ డి ఆర్బిటాల్తో, ఓకే, మెటల్ అయానికి సంబంధించినటువంటి ఫీల్డ్ డి ఆర్బిటాల్తో సైడ్ వేవ్ ఓవర్లాపింగ్ లో ఇన్వాల్వ్ అవడం వల్ల పై బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అంటే అట్ ఏ టైము 2 బాండ్స్ ఫామ్ అవుతాయి. సిగ్మా బాండ్ ఫార్మేషన్ కేమో కార్బన్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. పై బాండ్ ఫార్మేషన్ మాత్రం మెటల్ అయానికి సంబంధించిన ఫిల్డ్ డి ఆర్బిటాలు కార్బన్ కి సంబంధించినటువంటి ఎంటీపీ ఆర్బిటాల్తో సైడ్ వేవ్ ఓవర్లాపింగ్ జరగడం వల్ల మనకి ఇక్కడ పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఈ పై బాండ్ ఫార్మేషన్ లో మెటల్ అయానికి సంబంధించిన డి ఆర్బిటాలు కార్బన్ కి సంబంధించిన p ఆర్బిటాలు 2 కూడా ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి దాన్ని ఏమంటామంటే d పై p పై బాండింగ్ అంటాం. d ఫర్ d ఆర్బిటాల్, p ఫర్ p ఆర్బిటాల్, pi ఫర్ నేచర్ ఆఫ్ ఓవర్లాపింగ్. ఇస్ ఇట్ క్లియర్? సో బికాస్ ఆఫ్ this phenomena in case of metal carbonides the oxidation state of metal is 0. Okay. So here 2 types of bonds are there. MC sigma bond ఉంటుంది, ఓకేనా? MC pi bond ఉంటుంది, MC pi bond. ఈ 2 బాండ్లు సైమల్టేనియస్ గా ఉంటే that is said to be synergic bond. Okay, thank you.